భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించిన క్రెడిట్పై రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి స్పందించారు. 2 నెలల్లో ఎయిర్పోర్ట్ను పూర్తి చేయాలని అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. అదే ఇప్పుడు కార్యరూపం దాల్చిందని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మూలపేట పోర్టు, ఫిషింగ్ హార్బర్ల వంటి ప్రాజెక్టులను కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రారంభించిందని, వాటిని ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని హెచ్చరించారు. అత్యంత వైభవంగా ప్రారంభోత్సవం జరిగింది, మనం అందరం చూసాం. కానీ దాని వెనక ఏం జరిగింది, ఎట్లా గవర్నమెంట్ ఏం చేసింది అనేది వాస్తవాల్లోకి పోతే తెలుస్తుంది. ఊరక వాళ్ళు క్రెడిట్ చేశారని వీళ్ళు క్రెడిట్ చేశాడు. అక్కడ ప్రజలకు కూడా తెలుసు ఎవరు అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్అవుట్ చేసి కాంపెన్సేషన్ మొత్తం ఏ విధంగా పే చేసి అక్కడ రైతులకు ఎవరికి అన్యాయం జరగకుండా ఎయిర్పోర్టు భూమి పూజ చేయటమే కాక భూమి పూజను చేసిన రోజే పబ్లిక్ మీటింగ్లో ఎయిర్పోర్ట్ డెవలప్ చేసే జిఎంఆర్ సారథ్యంలో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఎయిర్పోర్టు 2.5 సంవత్సరం లోపల 3 సంవత్సరాలని డెవలప్ చేసేవాళ్ళు చెప్తే డయాస్ మీద 2.5 సంవత్సరాలకే చేసి ఇవ్వాలి, మా ప్రాంతం అభివృద్ధి కావాలి అంటే, ఉత్తరాంధ్ర అభివృద్ధి కావాలంటే ఈ ఎయిర్పోర్ట్ ఇంపార్టెంట్ అని చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు పూర్తి అనుకున్న మేరకు పూర్తయింది, ప్రారంభోత్సవం జరిగింది. తప్పకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఉపయోగపడాలనే ఆ రోజు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఉత్తరాంధ్ర ప్రాంతంలో అభివృద్ధి కావటం కోసం ఈ ఎయిర్పోర్టే కాదు, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మూలపేట పోర్టు, ఫిషింగ్ హార్బర్లు అవన్నీ కూడా ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని చేశారు. అవన్నీ ఇప్పుడు కార్యరూపం దాల్చే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఉత్తరాంధ్ర పోర్టులు మొత్తం ఫినిష్ అయ్యి కంప్లీట్ చేస్తుంటే పోర్టులు ప్రజలకు అందుబాటులోకి వచ్చే పోర్టులు మళ్ళీ వీళ్ళు ప్రైవేటైజేషన్ పేరుతో అమ్మేయాలని చూస్తున్నారు. అత్యంత వైభవంగా ప్రారంభోత్సవం జరిగింది, మనం అందరం చూసాం. కానీ దాని వెనక ఏం జరిగింది,